ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ పెను తుఫానుగా బలపడి ఈ రోజు రాత్రికి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటవచ్చునని వాతావరణ శాఖ తెలియజేసింది. తుఫాన్ ప్రభావంతో రేపు ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న సుపరిపాలనను హైదరాబాద్లోనూ బీజేపీ ఇస్తుందని పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నగర ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్టంలో కరోనా రికవరీ రేటు 95.36% మెరుగుపడింది. కోవిడ్-19 మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు: మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. వార్తల వివరాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు 290 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇది పెను తుఫానుగా బలపడి ఈ రోజు రాత్రికి కరైకల్ మామల్లాపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటవచ్చునని తెలియజేసింది. నివర్ తుఫాన్ తీరాన్ని దాటిన తర్వాత ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణితో కలిసి రేపు ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజు నివర్ తుఫాన్ తమిళనాడు తీరాన్ని దాటుతూ ఆ పైన రాయలసీమ, కర్ణాటకల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 26వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని, 27వ తేదీన మిగతా చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ జారీ చేసిన తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడవకుండా, వారికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా టార్పాలిన్లు ఉంచుకోవడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న సుపరిపాలనను హైదరాబాద్లోనూ బీజేపీ ఇస్తుందని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నగర ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ఉదయం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ నగరంలో వరదల వల్ల 80 మంది మరణిస్తే 35,000 కుటుంబాలు నష్టపోతే ప్రభుత్వం ఇంతవరకు నష్టాల నివేదిక కూడా ఇవ్వకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. హైదరాబాద్లో అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించడంలో ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రధాన పాత్ర పోషించాయని స్మృతి ఇరానీ ఆరోపించారు. రోహింగ్యాలు సహా అక్రమ వలసదారులకు ఓటు హక్కుతో సహా వివిధ హక్కులు కల్పించడం ద్వారా టీఆర్ఎస్, ఎంఐఎం అనధికార కూటమి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. తెలంగాణ రాష్ట సమితి, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అనైతిక కూటమిగా పనిచేస్తున్నాయని, పన్ను చెల్లిస్తున్న పౌరుల హక్కులను అక్రమ వలసదారుల కోసం పణంగా పెడుతున్నాయని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతల అంశం రాష్ట్రాల వద్ద ఉందని గుర్తు చేస్తూ స్మృతి ఇరానీ అక్రమంగా ఉంటున్న విదేశీయుల కోసం అసలైన పౌరులను నష్టపరుస్తోందని అన్నారు. ఈ 2 పార్టీలు కూటమిగా పనిచేయకుండా ఒక్క నగరంలో 75,000 అక్రమ నిర్మాణాలు ఎలా సాధ్యమవుతాయని ఆమె అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, నక్సలైట్ల కదలికలను పసిగట్టి కూంబింగ్ ద్వారా వారికి ఉనికి లేకుండా చేశామని నార్త్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2 రోజుల వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పెరేడ్లో పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏమి శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లినా గాని రెడీగా ఏ క్షణంలో కదలండి అంటే ఆ క్షణంలో కదిలే విధంగా ఆర్మ్డ్ రిజర్వ్ ముఖ్యంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. శాంతి భద్రతల పరిరక్షణలో ఏఆర్ అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఈ మధ్యకాలంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో వారి కదలికలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని నాగిరెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. తెలంగాణలో 993 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,66,042కు చేరుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కరోనా నుంచి నిన్న మరో 1,150 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 95.36% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,53,715కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 8,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 కరోనా కారణంగా మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,441గా నమోదైంది. కరోనా పట్ల ప్రజలు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని, చలికాలంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అరవింద్ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం, తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం చేయాలని ఆయన సూచించారు. నేను డాక్టర్ అరవింద్ కుమార్ జీ, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. కరోనా తీవ్రత ఇంకా తగ్గనే లేదు. చాలా మంది వీధుల్లో, మార్కెట్లలో అసలు మాస్క్లే ధరించట్లేదు, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. సో దయచేసి అందరికి నా యొక్క విజ్ఞప్తి తూచా తప్పకుండా పాటించాలని కోరుతూ, ప్రతి ఒక్కరిని మాస్క్ ధరించండి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, నెక్స్ట్ ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద వనపర్తి జిల్లాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఎలక్ట్రీషియన్ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి అనిల్ కుమార్ చెప్పారు. అలాగే వివిధ సంస్థల ద్వారా టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ మొదలైన వివిధ కోర్సులో శిక్షణలు ఇప్పించి స్వయం ఉపాధి పొందేలా చూస్తున్నామని ఆయన ఆకాశవాణికి తెలియజేశారు. నా పేరు అనిల్ కుమార్, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, వనపర్తి జిల్లా. భారత ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకుల శిక్షణ ఇచ్చి వారి కాళ్ళపై వారు నిలబడేలా చేసేందుకు 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా వనపర్తి జిల్లాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మరియు ఇతర సంస్థల ద్వారా ఎలక్ట్రీషియన్ కోర్సు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్, కంప్యూటర్ బేసిక్, గూడ్స్ డెలివరీ వంటి వివిధ కోర్సులలో శిక్షణలు ఇప్పించి స్వయం ఉపాధి పొందేలా చేస్తున్నాం. ఈ శిక్షణలు నిరుద్యోగులకు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతి పట్ల తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి అహ్మద్ పటేల్ అందించిన సేవలు ఎంతో విలువైనవని పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లాలో పేదల కోసం నిర్మించిన 2 పడక గదుల ఇళ్లు గత 4 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంటున్నాయి. చాలా చోట్ల కిటికీలు ఊడిపోతున్నాయి, అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. నాణ్యత లోపాలు బహిర్గతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 8,137 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 2,939 నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే పంపిణీ చేయాలని అర్హులైన పేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారని మా నిజామాబాద్ విలేకరి కొడకండ్ల రామగిరి శర్మ తెలియజేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పుల పంపిణీని ఈ రోజుతో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు, జారీ గడువులను ఎన్నికల సంఘం సవరించింది. పోలింగ్ తేదీకి 4 రోజుల ముందు వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోని 30 కేంద్రాల్లో ఎన్నికల అధికారులకు శిక్షణ ప్రారంభమైంది. పీఓ, ఏపీఓలుగా ఉన్న 21,000 మంది సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇచ్చేందుకు 166 స్టార్ ట్రైనీలను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గ్రేటర్ హైదరాబాద్లో పలు చర్యలు చేపట్టారు. మద్యం, డబ్బు పంపిణీపై నిఘా పెట్టారు. ప్రధానంగా జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. విశేషాలు మరొకసారి. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ పెను తుఫానుగా బలపడి ఈ రోజు రాత్రికి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటవచ్చునని వాతావరణ శాఖ తెలియజేసింది. తుఫాన్ ప్రభావంతో రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న సుపరిపాలనను హైదరాబాద్లోనూ బీజేపీ ఇస్తుందని పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా రికవరీల రేటు 95.36% మెరుగుపడింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.